చిరంజీవి కొత్త సినిమా మెగా 158 గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నారని, తండ్రి కొడుకులుగా నటిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుంది? నిజంగానే చిరంజీవి రెండు పాత్రల్లో కనిపించనున్నారా, లేక ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనా? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందిస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుంచే అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే వాల్తేరు వీరయ్యలో ఈ కాంబినేషన్ మంచి విజయాన్ని అందుకుంది. అందుకే ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చిన్న చిన్న వార్తలు, గాసిప్స్, కాస్టింగ్ వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇటీవలే సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం చిరంజీవి డ్యూయల్ రోల్. ఈ సినిమాలో ఒక పాత్ర తండ్రిగా, మరో పాత్ర కొడుకుగా ఉంటుందని అనేక పోస్టులు వైరల్ అయ్యాయి. అంతేకాదు కథ మొత్తం రెండు తరాల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామా అని కూడా కొన్ని కథనాలు ప్రచారం చేశాయి. ఈ వార్తల్లో అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచాయి. ఎందుకంటే గతంలో చిరంజీవి డ్యూయల్ రోల్స్ లో నటించి ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించారు. అందుకే మరోసారి అలాంటి పాత్రలో కనిపిస్తే బాగుంటుందని చాలా మంది భావించారు. కానీ ఈ వార్తలపై మూవీ టీం మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తాజాగా ఫిల్మ్ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవికి డ్యూయల్ రోల్ ఉండదని తెలుస్తోంది. తండ్రి కొడుకుల పాత్రల్లో నటిస్తున్నారనే వార్తల్లో నిజం లేదని సమాచారం. ప్రస్తుతానికి కథ పూర్తిగా ఒకే ప్రధాన పాత్ర చుట్టూ తిరిగేలా రూపొందించారని టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి సోషల్ మీడియాలో వస్తున్న ప్రతి వార్తను నిజమని నమ్మకుండా అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడడం మంచిది. ఇప్పటికే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. సంగీతాన్ని ఎస్ఎస్ తమన్ అందిస్తున్నారు. నటి అనశ్వర రాజన్ చిరంజీవి కూతురు పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ కాంబినేషన్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. అయితే మిగతా నటీనటుల వివరాలు, కథ, రిలీజ్ డేట్ వంటి విషయాలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. చిరంజీవి కెరియర్ లో ప్రతి కొత్త సినిమా అభిమానులకు ఒక పండుగ లాంటిదే. అందులోనూ బాబీ కొల్లితో మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. యాక్షన్, ఎమోషన్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిసిన కమర్షియల్ ప్యాకేజ్ గా ఈ సినిమా ఉండవచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు అభిమానుల దృష్టంతా టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్ల పైనే ఉంది. మొత్తానికి మెగా 158 లో చిరంజీవి డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారనే వార్తలకు ప్రస్తుతం ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం బ్రేక్ పడింది. అయితే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తరువాతే పూర్తి స్పష్టత వస్తోంది. ఈ సినిమా గురించి మీ అభిప్రాయం ఏంటి? చిరంజీవి డ్యూయల్ రోల్లో కనిపిస్తే బాగుంటుందా, లేక ఒకే పవర్ఫుల్ పాత్ర సరిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.